నమస్తే అండి. నమస్తే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకుంటున్నాం మేమంతా. ఎందుకండి? ఎందుకనంటే ఏ దేశంలోనూ లేనటువంటి పథకాలు ఆయన పెట్టారు. ఆయన వల్ల ఆయన మన ఆంధ్రప్రదేశ్కి అవాతాతలకు ఒక కొడుకయ్యాడు. ఉం? అందుచేత ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకునేది జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు. మరి అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక లారీ డ్రైవర్కి ఒక ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి ఆయన ప్రపంచంలో అతి పెద్ద నాయకుడు అయ్యాడు. అలాగనే మరి ఈ డ్రైవర్లందరికీ కూడా ఒక టిప్పర్ డ్రైవరు, ఒక ఆటో డ్రైవరు, ఒక లారీ డ్రైవర్ అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా న్యాయమే చేశారు. అలాగే న్యాయం చేసి 10 కాలాల పాటు ఆయనే గెలవాలని చెప్పి ఆసక్తితో మా డ్రైవరు సంఘం తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఏమైనా పథకాలు అందినాయండి? ఈ 5 సంవత్సరాల పథకాలు అంటే మహిళా ఈ 18,000 పథకం అందింది. ఆ 3 విడతలు అందింది. మరి 4వ విడత మరి ఇంకా రాలేదు. అది మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? జగన్ వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది? చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉన్నదంటే మరి అందరికీ తెలియదు ఏముంది, ఇక అంతా ప్రపంచం అంతా తెలిసిందే. అది అయితే ఒక రకంగా నేను ప్రపంచం అంతా తిరుగుతాను, ఇండియా మొత్తం మీద తిరుగుతాను, ఒక డ్రైవర్ నేను. నాకు తెలిసిన విషయంలోనైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజలకి ఆయన అంతా మేలే చేశారు. అలాగనే మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలని చేస్తాడని ఒక నమ్మకంతో ఆయన్ని గెలిపించాలని మేమంతా కూడా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఆశపడుతున్నాం. వస్తాయి 150, 160 దాకా కంపల్సరిగా ఆయనకి రావాలని కోరుకుంటున్నాం.